మేము ఇక్కడ ఆరిజోనాలోని హియర్ఫోర్డ్లో ఉన్నాము. అక్కడ సహోదరుడు బ్రన్హామ్ షలోమ్ మరియు విజయపు దినమును బోధించారు. మరియు మీరు ఇప్పటికే మీ తల్లిదండ్రులు ఇప్పటికే జనవరి 1961 నుండి ఇంట్లో టేపులు ప్లే చేస్తున్నారు. మరియు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మేము టేపులు కేవలం వినడమే కాదు కానీ ప్రతి ఒక్కరికి ప్రభువుతో అనుభవం ఉంది. ఆమేన్. మరియు అది చాలా ముఖ్యమైనది. మరియు చిన్నప్పటి నుండి పెరగబట్టి నాకు వర్తమానము బాగా తెలుసు. మరియు ఒకరోజు నాకు నా వైఫల్యాలు మరియు నేను ఎక్కడ పడిపోయానో, నేను ఎక్కడ దారి తప్పానో నాకు తెలిసింది. ఏమిటో నాకు తెలియదు, ఎందుకంటే అందరూ కృప ద్వారా రక్షించబడిన పాపులమే. ఆపై ఒకరోజు నేను ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దిగివచ్చి నన్ను దోషిగా నిర్ధారించింది. నేను అక్కడే మోకాళ్లపై పడి నా హృదయాన్ని ప్రభువుకు ఇచ్చాను మరియు దేవునితో ఒక అనుభవాన్ని పొందాను. నా జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. మరియు నేను పరిశుద్ధాత్మను పొందానని నాకు తెలుసు, ఎందుకంటే సహోదరుడు బ్రన్హామ్ ఇలా అన్నారు. పరిశుద్ధాత్మను కలిగి ఉండటానికి నాకు తెలిసిన ఒకే ఒక రుజువు, అది ఈ గడియకు వాగ్దానం చేయబడిన వాక్యముపై నిజమైన విశ్వాసం కలిగి ఉండటమే. సహోదరు జాన్, ఈ రోజు నన్ను కలిసినందుకు ధన్యవాదములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు చూడగలిగినట్లుగా నేను ఎత్తైన ఎడారిలో సహోదరుడు విలియం బ్రన్హామ్ ఎడారి వెనుక వైపు అని పిలిచే ప్రదేశంలో ఉన్నాను. మోషే దేవుని నుండి నేరుగా వినడానికి వచ్చే ప్రదేశం లాంటిది. మా మామగారు సహోదరుడు కార్ల్ ఐజాక్సన్ సంఘసేకలను విడిచిపెట్టి హోమ్ టేప్ సర్వీసులను కలిగి ఉండాలని నిర్ణయించుకున్న ఆ అద్భుతమైన రోజు నుండి దాదాపు 3376 ఆదివారపు ఆధారాలు ఇక్కడ జరిగాయి. ఈ స్థలం సహోదరుడు బ్రన్హామ్ కు మరియు ఈ రోజు మన కోసం దేవుని స్వరాన్ని వినుటకు అంకితం చేయబడింది. సహోదరుడు బ్రన్హామ్ మనకు బోధించాడు, బైబిల్ ఎల్లప్పుడూ ఒక్క మనుషుడినే కలిగి ఉంది. దేవుడు ఒక్క మనుషుడైన ఒక ప్రవక్త ద్వారా నేరుగా మాట్లాడాడు. ప్రవక్త ఇలా అన్నాడు, రాబోయే స్వభావం అలాగే ఉంటుంది. ఇది ఒక సమూహంగా ఉండదు, ఇది ఒక మనిషిగా ఉంటుంది. దేవుడు ఒక్క మనిషి ద్వారా తప్ప వేరే విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. ఇప్పుడు ఏలే ఒక గుంపు కాదు, బాప్తిసమిచ్చు యోహాను ఒక గుంపు కాదు, వారు ఒక్క వ్యక్తే. దేవుడు మలాకి 4 నేను ఒక గుంపును పంపుతాను అని చెప్పలేదు, నేను ఏలియాను పంపుతాను అని అన్నాడు. ఆ వాక్యమును మార్చలేము. ప్రవక్త ఒక దర్శనం ద్వారా తాను వెళ్ళిపోతానని మనకు చెప్పాడు. మరియు ఆ దర్శనంలో ప్రభుదూత టేపులపై ఉన్న పరిపూర్ణమైన ఆహారాన్ని భద్రపరచమని ఆయనకు చెప్పాడు. తద్వారా మనం వాటిపై విందు చేసుకోవచ్చు మరియు ఎత్తబడుటకు మనల్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. సహోదరుడు బ్రన్హామ్ ఆ దర్శనమునకు విధేయుడైనందుకు మనము కృతజ్ఞులం మరియు మనం ప్రభువుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఆ స్వరాన్ని కాపాడటానికి మరియు నేడు ప్రపంచ వ్యాప్తంగా యేసుక్రీస్తు వధువుకు అందచేయుటకు దేవుడు ఒక మనుష్యుడిని నియమించాడు, సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ ద్వారా. ఇప్పుడు బ్రన్హామ్ టాబర్నికల్ నందు సహోదరుడు జోసెఫ్ బ్రన్హామ్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక కుమారులుగా స్వీకరించబడిన ప్రియమైన వారలారా, మనం ఇప్పుడు దేవుని యొక్క బలమైన పదార్థములను తినుచున్నాము మరియు ఆయన వాక్యం యొక్క స్పష్టమైన అవగాహనను కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఆయన వాక్యం యొక్క సత్యమైన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. మన ఆత్మ సంబంధమైన మనస్సు గందరగోళం అంతటి నుండి విడిపించబడినది. ఆయన సరిగ్గా ఎవరన్నది మనకు తెలుసు, ఆయన సరిగ్గా ఏమై ఉన్నాడు అనేది మనకు తెలుసు, మనము సరిగ్గా ఎక్కడికి వెళ్ళుచున్నాము అనేది మనకు తెలుసు, మనము సరిగ్గా ఎవరమన్నది మనకు తెలుసు, మనము ఎవరి యందు నమ్మిక ఉంచామన్నది మనకు తెలుసు. మరియు మనము ఆయనకు అప్పగించిన దానిని ఆ దినము వరకు ఆయన కాపాడగలడని ఒప్పించబడి ఉన్నాము. జగత్తు పునాది మొదలుకొని దాచబడి ఉన్న మర్మములన్నిటినీ ఆయన పలికి మరియు మనకు బయలుపరిచాడు. ఇతరులు ఎల్లప్పుడూ ఏ విధంగా ఆయన ఏర్పాటు చేసిన మార్గమును త్రోసివేసి మరియు ఒక భిన్నమైన నాయకత్వం కొరకు ఆశించారో ఆయన మనకు చెప్పాడు. కానీ ఆయన యొక్క వాక్యమునకు నమ్మకంగా ఉండే ఒక చిన్న గుంపును ఆయన కలిగి ఉంటాడని చెప్పాడు. ప్రపంచ వ్యాప్తంగా వారు కార్యములను ఒకే విధంగా కలిగి ఉండినట్లు ఒక్క స్థలములోనే కూడుకొని ఉండరు. అయితే వారు చిన్న చిన్న గుంపులుగా భూమి అంతటా వ్యాపించి ఉంటారు.
మహిమ, మనము భూమి అందంతటా వ్యాపించి ఉన్నాము, కానీ ప్లేను నొక్కి మరియు దేవుని స్వరం మనతో మాట్లాడటం వినడం ద్వారా ఒక్కటిగా ఐక్యపరచబడి ఉన్నాము. మనము కేవలం తొంగిచూచి మరియు ఆదివారం ఆయన యొక్క బలమైన దూతలో నుండి ఆయన మనకు ఏమి చెప్తుంటాడు అనే దానిని ముందే కొద్దిగా రుచి చూద్దాము. నా ప్రియమైన ఎన్నుకోబడిన వారలారా, మీరిప్పుడు కలిసి పరలోకపు స్థలంలో కూర్చొని ఉన్నారు. కేవలం బయట ఎక్కడో ఒక దగ్గర కాదు, కానీ పరలోకపు స్థలంలో అయి ఉన్నది. ఒక విశ్వాసిగా అది మీ స్థానమై ఉన్నది. మీరు ప్రార్థించుకొని మరియు వర్తమానం కొరకు సిద్ధంగా ఉన్నారు. స్వయంగా మీరు కలిసి పరిశుద్ధులుగా కూడుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మతో బాప్తీసము పొంది దేవుని ఆశీర్వాదములతో నింపబడి ఉన్నారు. మీరు ఎన్నుకోబడి పిలువబడిన వారు మరియు మీ ఆత్మ ఒక పరలోకపు వాతావరణంలోనికి తీసుకుని రాబడినది. ఏమి సంభవించగలదు? నా పరిశుద్ధాత్మ ప్రతి హృదయం మీదుగా కదలాడుతుంది. మీరు పునర్జీవమును పొంది మరియు క్రీస్తు యేసులో ఒక నూతన సృష్టిగా మారి ఉన్నారు. మీ పాపములన్నీ రక్తం క్రిందనున్నవి. మీ చేతులు మరియు హృదయములు నా తట్టుకు ఎత్తబడి మీరు పరిపూర్ణ ఆరాధనలో ఉన్నారు. కలిసి పరలోకపు స్థలంలో నన్ను ఆరాధించుచున్నారు. మీరు నా ముందు జ్ఞానంలో ముందుగా ఏర్పరచబడిన వారై ఉన్నారు. ఎన్నుకోబడిన వారై ఉన్నారు. ముందు నిర్ణయము ద్వారా ఎంపిక చేయబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిన వారై ఉన్నారు. మీరు మోసపరచబడటం అసాధ్యం. జగత్తు పునాది వేయబడక ముందే నేను మిమ్మల్ని నియమించున్నాను. మీరు ఒక చిన్న దేవుడై ఉన్నారు. వాగ్దానపు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. కుటుంబంలోనికి జన్మించడం మాత్రమే కాదు గాని పుత్ర స్వీకారము ద్వారా నా కుమారులు మరి కుమార్తెలై ఉన్నారు. దైవిక స్వస్థత, ముందు జ్ఞానము, ప్రత్యక్షత, దర్శనములు, శక్తులు, భాషలు, అనువాదములు, తెలివి, జ్ఞానము మరియు సమస్తమైన పరలోకపు ఆశీర్వాదములతోనూ చెప్పన సత్యమును మహిమయుక్తమైన సంతోషంతోనూ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ప్రతి హృదయము నా ఆత్మతో నింపబడుతుంది. మీరు పరలోకపు స్థలంలో కలిసి నడుస్తారు, కలిసి కూర్చుంటారు. ఈ మధ్యన ఒక్క దుష్ట తలంపు కూడా ఉండదు. ఒక్క సిగరెట్ కూడా త్రాగబడదు. ఒక్క పొట్టి వస్త్రము కూడా ఉండదు. ఒక ఇది అది లేదా ఇంకేదైనా ఉండదు. ఒక్క దుష్ట తలంపు కూడా ఉండదు. ఒకరి వ్యతిరేకముగా మరొకరు దేనిని కలిగి ఉండరు. అందరూ ప్రేమతోనూ సమాధానముతోనూ మాట్లాడుతుంటారు. ఒక స్థలములో ప్రతి ఒక్కరూ ఏక మనస్సును కలిగి ఉంటారు. పిదప హఠాత్తుగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వస్తుంది మరియు సమస్తమైన ఆత్మీయ ఆశీర్వాదములతోనూ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అప్పుడు మీరు సిగ్గుపడటం లేదని మీరు నా టేపు వధువై ఉన్నారని లోకమునకు చెప్తూ మీరు మందసం ఎదుట నాట్యమాడుచున్న దావీదు వలె ఉంటారు. మీరు ప్లేను నొక్కి మరియు నేను పలికిన ప్రతి మాటను నమ్ముతారు. మీరు కదల్చబడరు మరియు కదల్చబడజాలరు. ఇతరులు దానిని త్రోసివేయచ్చును లేదా దానిని గ్రహించలేకపోవచ్చును, కానీ మీకైతే అది నీ యొక్క గౌరవ చిహ్నమై ఉన్నది. దావీదు తన భార్యతో చెప్పినట్లుగా ఉన్నది. ఇదే పెద్ద విషయమని మీరు అనుకుంటున్నారా? కేవలం రేపటి వరకు వేచి ఉండండి. మేము ఇంకా ఎక్కువ టేపులను వింటూ ఉంటాము. ఆయన యొక్క ఆత్మతో నింపబడి ప్రభువును స్తుతిస్తూ ఉంటాము. ఏలైనగా మేము కనానులో జీవిస్తున్నాము, వాగ్దాన దేశమునకు బద్దులమై ఉన్నాము. అప్పుడు నేను ఆకాశంలో నుండి క్రిందకు చూచి మరియు మీతో ఇట్లంటాను, మీరు నా హృదయానుసారమైన వధువై ఉన్నారు. ఈ ఆశీర్వాదంలో మీరు కూడా పొందుకోవచ్చు. ఈ ఆదివారం జెఫర్సన్విల్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు ఈ దినమునకైనా దేవుని స్వరం మాతో మాట్లాడి మరియు పుత్ర స్వీకారము 1-60-05-15 అనే వర్తమానం అందించడాన్ని మేము వినుచుండగా వచ్చి మాతో చేరి మరియు ముందెన్నడూ లేని విధంగా ప్రభు యొక్క సన్నిధిని అనుభవించండి. గుర్తుంచుకోండి, ఇది సంఘముకే గాని బయటి వారికి కాదు. ఇది అతడికి పొడుపు కథలుగా ఉన్న ఒక మర్మమై ఉన్నది, ఎప్పటికీ అర్థం కానిదిగా ఉన్నది. అతని తల మీదుగా వెళ్ళిపోతుంది. అతనికి దాని గురించి ఏమీ తెలీదు. కానీ సంగమకైతే ఇది బండలోని తేనె వలె ఉన్నది. ఇది చెప్పన సత్యము సంతోషమై ఉన్నది. ఇది ధన్యకరమైన నిశ్చయత అయి ఉన్నది. ఇది అంతరాత్మకు లంగరి అయి ఉన్నది. ఇది మన నిరీక్షణ మరియు మన ఆశ్రయమై ఉన్నది. ఇది యుగముల బండి అయి ఉన్నది. ఓ మేలైన సమస్తం ఇదే అయి ఉన్నది. ఏలైనగా భూమి ఆకాశం గతించిపోను గాని దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిల్చును.
సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. వర్తమానమునకు ముందు చదవవలసిన లేఖనములు: యోవేలు 2వ అధ్యాయము 28వ వచనము, ఎఫెసీయులు 1వ అధ్యాయం 1 నుండి 5 వచనములు, 1వ కొరింథీయులు 12వ అధ్యాయం 13వ వచనము, 1వ పేతురు 1వ అధ్యాయం 20వ వచనము, ప్రకటన 17వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన 13వ అధ్యాయం. మరలా కలిసేంత వరకు ఎడారి వెనుక భాగంలోని ఆరిజోనాలోని హియర్ఫోర్డ్ లోని సియరా విస్టా ఫెలోషిప్ 1961 నుండి ఒక హోమ్ టేప్ సంఘము నుండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం. www.branhamtabernacle.org మరియు ఇతర భాషలలో www.svfellowship.info